Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతుంది టీవీకి అధినేత ప్రధానంగా విజయ్. సో ముఖ్యంగా చెప్పుకుంటే సిపిఐ, సిపిఎం, విసికే చేతులతో టీవీకే భవిష్యత్తు ఉన్నటువంటి పరిస్థితులే ప్రధానంగా కనబడుతున్నాయి. మూడు పార్టీలు విజయ్ పార్టీకి జై కొట్టకపోతే డిఎంకే, అన్నా డిఎంకే కూటమి తెరపైకి వంటూ ఊహాగానాలు మాత్రం తమిళ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. మరోవైపు డిఎంకే, అన్నా డిఎంకే జత కడితే రాజీనామా దిశగా మాత్రం టీవీకే ఎమ్మెల్యేలు కనబడుతున్నారు. మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు అంటూ కూడా టీవీకే పార్టీ చెప్తుంది. మరోవైపు అన్నా డిఎంకే ఎమ్మెల్యేల సంతకాలు సేకరిస్తున్నారు పళనిస్వామి. పుదుచ్చేరి రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలు తిరిగి రావాలంటూ కూడా పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద తమిళనాడు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో 118 నిరూపించుకోకపోతే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడేటువంటి అవకాశం లేదంటూ గవర్నర్ కుండబద్దలు కొట్టి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అన్నా డిఎంకే కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయా? టీవీకేకి ఇచ్చినటువంటి గడువు పూర్తి అయ్యేలోపు 118 సాధ్యం కాకపోతే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటూ కూడా గవర్నర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 107 మంది ఎమ్మెల్యేలు విజయ్తో కలిపి 108 స్థానాల్లో టీవీకే పార్టీ రాజీనామా దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అసలు తమిళనాడులో ఏమవుతుంది? నిన్న మొన్నటి వరకు అసలు పూర్తి స్థాయిలో డిఎంకేతో కలిసే అవకాశమే లేదంటూ అన్నా డిఎంకే చెప్పినటువంటి మనం కొత్త ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామంటూ స్టాలిన్ చేసినటువంటి కామెంట్. కానీ తాజాగా డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ టీవీకే చెప్తున్నటువంటి వైరం. ఎలా చూడవచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అండి. ఎస్ రాజు, తమిళనాడులో పూర్తి స్థాయిలో క్షణంకు కూడా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే చిన్న పార్టీలు అయినటువంటి సిపిఐ, సిపిఎం అలాగే విసికే ఈ మూడు పార్టీలు కూడా నిన్నటి రోజున కూడా సమావేశం నిర్వహించారు. విజయ్ తో పాటుగా అటు స్టాలిన్ మిత్రపక్షంలో ఉన్నటువంటి స్టాలిన్ తో పాటుగా కూడా ఈ మూడు పార్టీలు కూడా సమావేశమైనటువంటి పరిస్థితులు అయితే స్వేచ్ఛగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు కూటమిలో ఉన్నప్పటికీ అని చెప్పేసి కూడా స్టాలిన్ వీరికి నిన్ననే దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి. నేపథ్యంలో కూడా నిన్నటి రోజున పలు సంప్రదింపులు టీవీకే చీఫ్ కూడా చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు తమ అభిప్రాయాన్ని కూడా ఈ మూడు పార్టీలు వెల్లడిస్తాయని చెప్పవచ్చు. ఈ మూడు పార్టీలు కనుక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఖచ్చితంగా టీవీకి మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి కూడా చెబితే కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ని ఫామ్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ ముగ్గురికి మనం చూసుకుంటే 2 స్థానాల్లో వీరు విజయం సాధించారు కాబట్టి కేవలం ఇప్పుడు 6 సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. ఈ 6 సీట్లు వీరు ఈ మూడు పార్టీలు కూడా మద్దతు తెలిపితే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా కనపడుతుందని చెప్పొచ్చు. మరోపక్క చూసుకుంటే ఒకవేళ ఈ ముగ్గురులో కూడా ఈ రోజు మద్దతు తెలపకపోతే పూర్తి స్థాయిలో అన్నా డిఎంకే మరొకసారి గవర్నర్ తో భేటీ అవుతారన్న ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి. నిన్నటి రోజున ఆయన గవర్నర్ తో భేటీ అవుతున్నారని చెప్పేసి కూడా మనం చూసాం. అయితే నేపథ్యంలో కూడా అనూహ్యంగా కూడా తన ఏదైతే మీటింగ్ ను కూడా నిలిపేసుకున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా మరొకసారి ఒకవేళ పూర్తి స్థాయిలో ఈ మూడు పార్టీలు ఈ రోజు మద్దతు టీవీకే మద్దతు తెలపకపోతే కనుక పూర్తి స్థాయిలో రీసెంట్ డెవలప్మెంట్ ఒకసారి మనం గమనించినప్పుడు విసికే పార్టీ ఈ రోజు టీవీకేతో జరిపేటువంటి చర్చలను రద్దు చేసుకుంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంట? రాజు, అంటే మొత్తంగా చూసుకుంటే మనకు నిన్న కూడా ఐయుఎంఎల్ కూడా ఈ విధంగానే పూర్తి స్థాయిలో తన మద్దతును నేను ప్రకటించడం లేదని చెప్పేసి కూడా నిన్ననే చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ రోజు మనం చూసుకుంటే విసికే కూడా ఖచ్చితంగా అంటే మేము కూడా మద్దతు తెలుపమనే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అయితే పూర్తిగా చూసుకుంటే ఇప్పుడు 2 పార్టీలు అయితే ఇప్పుడు సిపిఐ, సిపిఎం మీద ఆధారపడాలి. 2 పార్టీలు కలిసినప్పుడు కూడా కేవలం 4 సీట్లు అక్కడ వచ్చేట అవకాశం ఉంది. మరొక 2 సీట్ల కోసం మరీ పోరాటం కొనసాగించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఏదైతే విజయ్ చాలా కష్టపడుతున్నారు ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అనేక పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ మద్దతు లభించలేదని చెప్పవచ్చు. ఒక పార్టీ ముందుకు వస్తే మరొక పార్టీ కూడా పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితులు. ఎటకేలకు కూడా రాజీనామా ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తాము అనుకున్న సమయానికి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు వీసీకి కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపమని చెప్తున్న నేపథ్యంలో కూడా మరొకసారి ఈ సంగీతకు పూర్తి స్థాయిలో సందిగ్ధంలో ఉన్నట్టని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఎవరైనా మరొక 2 సీట్లు ఎవరైనా మద్దతు తెలిపితే కనుక పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. క్షణంకి కూడా
కూడా తన అభిప్రాయాలను పార్టీలు మార్చుకుంటున్నాయి. కొన్ని పార్టీలు ఏమో మేము కూటమిలోనే ఉంటాం, కూటమిలో గెలిచాం కాబట్టి మేము మద్దతు తెలిపేటువంటి అవకాశం లేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నప్పటికీ మరికొన్ని పార్టీలు ఆలోచించి రేపు నిర్ణయం చెప్తామన్న నేపథ్యంలో కూడా పూర్తిగా 3 పార్టీలు కనుక కలిసి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. నేపథ్యంలో కూడా వీసీకే పూర్తి స్థాయిలో మేము టీవీకేకు మద్దతు తెలుపమని చెప్తున్న నేపథ్యంలో కూడా మరొకసారి ఆలోచనలో పడింది. టీవీకే పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టుకునే పనిలో పడిందని చెప్పవచ్చు. గత 2-3 రోజుల నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఫైనల్ చేయకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నట్టు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్న నేపథ్యంలో తాజాగా 108 స్థానాలకు రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటి అసలు? సో టీవీకి చెప్తున్నటువంటి వాదన ప్రకారం అన్నా డిఎంకే టీఎంకే ఒకవేళ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వీరే రాజీనామా బాట పడితే అసలు తమిళ రాజకీయాలు ఎలా ఉండే ఛాన్స్ ఉండొచ్చు? రాజు పూర్తి స్థాయిలో కూడా లార్జెస్ట్ పార్టీగా అవతరించిందని చెప్పొచ్చు. 108 స్థానాలతో కూడా టీవీకి అక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా లార్జెస్ట్ పార్టీకి కనుక ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించకుండా అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పార్టీలు మిగతా పార్టీలు ఏదైతే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఈ పార్టీలతో కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఒకవేళ ఆహ్వానిస్తే కనుక పూర్తి స్థాయిలో ఇప్పుడు గెలిచినటువంటి 107 స్థానాల్లో కూడా అందరూ కూడా రాజీనామా చేయాలని టీవీకి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో మరొకసారి ఎలక్షన్స్ కి వెళ్లాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రజా తీర్పు అనేది స్పష్టంగా ఇచ్చింది. ఒక లార్జెస్ట్ పార్టీగా కూడా టీవీకే ఉంది కాబట్టి నేపథ్యంలో కూడా టీవీకేని కాదని టీవీకేకి అవకాశం ఇవ్వకుండా కూడా మరొక పార్టీలతో కూడా అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే ఖచ్చితంగా 107 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేటువంటి ఆలోచన కనపడుతుంది. మరోపక్క మనం చూసుకుంటే డిఎంకే అన్నా డిఎంకే కలిసేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. డిఎంకే స్టాలిన్ నిన్నటి రోజున క్లియర్ కట్ గా కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ సందర్భంలోనూ కూడా అన్నా డిఎంకేతో కలిసి ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఏమాత్రము లేదు అని చెప్పేసి కూడా ఆయన తెగేసి చెప్పారు. మరోపక్క విజయ్ ప్రమాణ స్వీకారాన్ని తాము అడ్డుకోము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మా మద్దతు ఉంటుంది, ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు, 6 నెలల సమయం మేము ఇస్తాము, అందులో వైఫల్యాలు ఉంటే కనుక ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తామని చెప్పేసి అని కూడా స్టాలిన్ చెబుతూ ఉన్నారు. అసలు అన్నా డిఎంతో కలిసే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా కూడా స్టాలిన్ చెప్పిన నేపథ్యంలో కూడా ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్న వాదననే లేదనే చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయ్ ని ఆహ్వానించాల్సింది. విజయ్ ని ఆహ్వానించి గవర్నర్ పూర్తి స్థాయిలో అసెంబ్లీలో పూర్తిగా బల నిరూపణకు చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. కానీ గవర్నర్ యొక్క తీరు పట్ల కూడా ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలో కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేయబోతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఆహ్వానించాలి, పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా బల నిరూపణకు అవకాశాలు ఇస్తారు సాధారణంగా. ఒకవేళ బల నిరూపణ చేసుకోకపోతే కనుక ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. అంటే ఈ పార్టీ తర్వాత ఎవరైతే ఎక్కువ సాధనలు సాధించారో ఆ పార్టీని పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. వాళ్ళు కూడా సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే స్పష్టమైన మెజారిటీ ఎవరికి పూర్తి స్థాయిలో సంఖ్యాబలం లేదు కాబట్టి ఈ నేపథ్యంలో 2 పార్టీలు ఇటు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, 2 పార్టీలు కూడా కలిసి వచ్చేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఆలోచన కూడా లేదు కాబట్టి పూర్తి ఖచ్చితంగా టీవీకేని ఆహ్వానించాల్సి ఉంటుంది. వారికి కాస్త గడువు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గడువు ఇవ్వకపోవడం వెనుక రాజకీయం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీతో జతగట్టినటువంటి టీవీకేకి పూర్తి స్థాయిలో బీజేపీ కేంద్రంలో కొనసాగుతుంది కాబట్టి నేపథ్యంలో గవర్నర్ ద్వారా ఈ రాజకీయ ఏదైతే ప్రమాణ స్వీకారానికి తంతును కూడా ఆపుతుందని చెప్పేసి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో మద్దతు నిరూపించుకుంటాం, కేవలం ఒక 5 స్థానాలు, ఒక 6 సీట్లు మాత్రమే మాకు అవసరం ఉన్నాయి, మద్దతు నిరూపించుకుంటామని పలు సందర్భాల్లో కూడా ఇప్పటికే విజయ్ గవర్నర్ కలిసినప్పటికీ కూడా ఆయన అవకాశం కల్పించకపోవడం, సంతకాలతో సహా ఇక్కడికి రావాలి, 118 మంది సంతకాలతో సహా ఎమ్మెల్యేలతో సహా మీరు ఇక్కడికి వస్తే అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు నేను అనుమతిస్తానని చెప్పి గవర్నర్ చెప్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినీ ప్రముఖులు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. విజయ్ ని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా గవర్నర్ కాలరాస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి గవర్నర్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, అనేకటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ఎందుకు ఈ తరగాలో వ్యవహరిస్తున్నారు, ఒక సినీ ప్రముఖుడు ఎదిగి ఈ రోజు ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలో కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు, ఇది రాజకీయంగా జరుగుతుంది దీని వెనుక అన్నట్టుగా కూడా వారు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం మీద తమిళనాడులో రసవత్తర రాజకీయాలు అయితే సాగుతున్నాయి. చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు టీవీకే అధినేత విజయ్. అయితే సిపిఐ, సిపిఎం, వీసీకే చేతులలో మాత్రం టీవీకే భవిష్యత్తు కనబడుతున్నాయి. ప్రధానంగా 3 పార్టీలు విజయ్ పార్టీకి జై కొట్టకపోతే మాత్రం డిఎంకే, అన్నా డిఎంకే కూటమి తెరపైద వస్తుంది అంటూ కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే జత కడితే రాజీనామా దిశగా మాత్రం టీవీకే ఎమ్మెల్యేలు కనబడుతున్నారు. 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ కూడా టీవీకే పార్టీ అంటుంది. మరోవైపు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించేటువంటి పనిలో బిజీగా గడుపుతున్నారు పళనిస్వామి. పుదుచ్చేరి రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలు తిరిగి రావాలంటూ కూడా పళనిస్వామి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం గవర్నర్ తో మరోసారి పళనిస్వామి కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు టీవీకేతో వీసీకే చర్చలను కూడా ఈ రోజు రద్దు చేసుకుంది. మరి వామపక్షాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. మొత్తం మీద తమిళనాడులో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? అతి పెద్ద పార్టీ కాకుండా ఇతర
పార్టీలతో సంకీర్ణం ఏర్పడితే 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా దిశగా మాత్రం అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అసెంబ్లీలోనే ఫ్లోర్ టెస్ట్ నిరూపించుకునే అవకాశం కనబడుతుందా? మరోవైపు పూర్తి స్థాయిలో పళనిస్వామి గవర్నర్తో రెండోసారి భేటీలో మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకునేటువంటి ప్రక్రియ ఎలా ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చారిత్రాత్మకమైనటువంటి వైరుధ్యం కలిగినటువంటి రెండు పార్టీలు కలిసి అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం తమిళ రాజకీయాల్లో ఉందా? ఈ అన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది.